బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్వకుంట్ల కవిత కొత్త పొలిటికల్ పార్టీ పైన రెస్పాన్స్ అయింది. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేటీఆర్ని ఒక క్వశ్చన్ అడిగినారు. సార్, కొత్త పొలిటికల్ పార్టీ వచ్చింది తెలంగాణలో, మీ చెల్లెలు కొత్త పార్టీ పెట్టింది, మీరు ఏమనుకుంటున్నారు కొత్త పొలిటికల్ పార్టీ పైన మీ రెస్పాన్స్ ఏంది అని చెప్పి కేటీఆర్ని అడిగారు. వాస్తవానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చాలా క్లియర్గా కేసీఆర్ చెప్పిండట, కవిత ఎన్ని మాట్లాడినా మీరు రెస్పాన్స్ కాకండి, కవిత తిట్టినా, కవిత పొగిడినా, కవిత మన గురించి ఎంత మాట్లాడినా మీరు లైట్ తీసుకోండి, మీ పని మీరు చేయండి, ఆమె ఎన్నన్నా మాట్లాడుకొని మనకు అవసరం లేదు అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. కల్వకుంట్ల కవిత కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మొన్న పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి, కేటీఆర్ను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలోనే ఏం బీకలేదు, ఇక బయట ఏం చేస్తారు, తెలంగాణలో ఏం చేయలేదు కానీ చెప్పి జాతీయ పార్టీ పెడుతున్నారు, తెలంగాణలో మీరు చేసింది ఏందో చెప్పండి అని చెప్పి కల్వకుంట్ల కవితక మాట్లాడింది. తర్వాత కేసీఆర్ను మరుమనిషి ఆయన, తర్వాత కేసీఆర్ గుంటనక్క అని చెప్పి రకరకాలుగా కేసీఆర్ని విమర్శలు చేసింది. కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, మొత్తం లోపట్నే దాక్కున్నాడు, బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఆయన బయటికి రాడు, కేసీఆర్ ఇంత రాజకీయంగా తెలిసి ఏం మాట్లాడుతున్నా ఆయనకి ఏమైనా అర్థమవుతుందా, ఆయన మాట్లాడకపోవడమే మంచిది, కేటీఆర్కి ఏం తెలియదు, కేటీఆర్కి ఏం తెలుసు, ఆయన సున్నా, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు అని చెప్పి కల్వకుంట్ల కవితక్క ఆమె మీటింగ్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. కవితక్క మాట్లాడినటువంటి మాటలను విన్న తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్కి చెప్పిరట, సార్ మాకు కోపం వస్తున్నది, సరే బీఆర్ఎస్ పార్టీ లీడర్లను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, అట్లీస్ట్ కేటీఆర్నో హరీష్ రావునో ఆమె అన్నదంటే ఓకే, మిమ్మల్ని పట్టుకొని తిడుతున్నది, ఆయనే మరు మనిషి అంటున్నది, అదే కదా ఆమె అన్నది, ఆయన మనిషి కాదు మారు మనిషి అంటే మారిపోయినటువంటి మనిషి, మన మనిషి కాదు మరు మనిషి అంటున్నది, అంటే ఇక ఆయన మొత్తం డిఫరెంట్ చేంజ్ అయిపోయినటువంటి మనిషి అని చెప్తున్నది. తర్వాత గుంటనక్క అని చెప్పి కేసీఆర్ని అంటున్నది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు తీసుకోలేకపోయి కేసీఆర్కి చెప్పిరట, సార్ మాతో అయితలేదు, మేము ప్రెస్ మీట్ పెడతాం, మేము కవితను తిడతాం, కవిత పైన మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం, కవితను మేము విమర్శిస్తాం, ఆమె మాట్లాడినటువంటి మాటలను సరి చూసుకోమని చెప్తాం. ఈరోజు మీరు లేకపోతే ఆమె ఎక్కడి నుండి వచ్చింది సార్, మీరే కదా ఆమె అమెరికా నుండి తీసుకొచ్చి ఆమెను రాజకీయంలో తీసుకొచ్చింది, ఆమెకి ఎంపీగా టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు, ఆ తర్వాత ఆమె ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి, మీరు లేకపోతే అసలు కవిత ఎవరు సార్, గట్ల మాట్లాడుతుంది ఏంది, మాకు చాలా బాధ అనిపిస్తున్నది, మస్తు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో చెప్పిరట. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒకటే ఒక ముచ్చట చెప్పిండట, నా సొంత బిడ్డామా, సరే నన్ను కన్న తండ్రి అని అనుకుని నన్ను తిడుతుందేమో, లేకపోతే నాకు పొలిటికల్ పార్టీ ఉంది, ఆమె పార్టీ పెట్టుకుంటున్నది కాబట్టి రాజకీయ పరంగా తిడుతుందేమో, సరే తిట్టనియండి, విమర్శించుకోనియండి, మాట్లాడుకోనియండి, నేనేందో నాకు తెలుసు, నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు, కల్వకుంట్ల కవిత ఎక్కడి నుండి వచ్చింది, కల్వకుంట్ల కవితకు ఎవరు పదవిచ్చిరు, ఆమె ఇంత ఎదగడానికి రీజన్ ఏంది, మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రత్యేకంగా మీరు మాట్లాడకండి, ప్రత్యేకంగా మీరు ఎక్కడ కూడా విమర్శలు చేయకండి, సరే ఆమె మాట్లాడితే మాట్లాడుకోనియండి అని చెప్పి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. సో తెలంగాణ ప్రజలకే తెలుసు, ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది వాళ్ళ ఇష్టం అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తే పాపం లీడర్లు కూడా సైలెన్స్ అయిపోయి ఎక్కడ కూడా మాట్లాడలే. కేటీఆర్ కూడా కేసీఆర్ చెప్పిండట, కవిత పొలిటికల్ పార్టీ పైన మాట్లాడకూడదు, రెస్పాన్స్ అవ్వద్దు. హరీష్ రావు కూడా చెప్పినట్టు, హరీష్ రావు పైన కవితక పొట్టు తిట్టింది, హరీష్ రావును తిట్టింది, హరీష్ రావును విమర్శలు చేసింది, హరీష్ రావును రకరకాల ఒక శని అన్నది, రాక్షసుడు అన్నది, గుంటనక్క అన్నది. హరీష్ రావును పట్టుకొని కవితక్క ప్రెస్ మీట్లలో, మీటింగ్లలో రకరకాలుగా తిట్టిందిగా. కానీ హరీష్ రావు ఎక్కడ మాట్లాడలే, రెస్పాన్స్ కాలే. హరీష్ రావు అసలు మినిమం ఆయన ఎక్కడ కూడా డిస్కషన్ చేయలే. రీజన్ ఏంది, కేసీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టు నువ్వు మాట్లాడకు, హరీష్ నువ్వేందో ప్రజలకు తెలుసు, నువ్వు ఎక్కడ కవిత గురించి మాట్లాడొద్దు, కవిత గురించి మాట్లాడి కవితను హైలైట్ చేయవద్దని చెప్పినట్టు కేసీఆర్. సో కేసీఆర్ లాజిక్ చూడు ఎట్లుందో, బీఆర్ఎస్లో కవిత గురించి మాట్లాడితే కవితను హైలైట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్కి అంతా అర్థమైపోయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను ఊకే తీసుకుపోయి జైల్లో పెట్టుడు, ఊకే తీసుకుపోయి అరెస్ట్ చేసుడు. ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యింది, కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు. రీజన్ అయింది కేసీఆర్ చేయబట్టే. ఊకే కేసీఆర్ అరెస్ట్ చేసి లోపడేసుడు, మల్లన్న ఫుల్ ఫేమస్ అయిండు, పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు.
సో తొలివేలు రగన్నని తీసుకుపోయి జైల్లో పెట్టిరు, రగన్న ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇట్లా కేసీఆర్ ఇతరుల గురించి ఆలోచన చేసి వాళ్ళని ఫుల్ ఫేమస్ చేసి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే కారణం కేసీఆర్ వల్లనే కదా. ఊకే రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టుడు, అరెస్ట్ చేసుడు, హౌస్ అరెస్ట్లు చేసుడు, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫుల్ వైరల్ అయిండు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సో ఇది కేసీఆర్కి అర్థమైపోయింది కథ. మనల్ని ఎంతమంది తిట్టుకున్నా ఏం చేసినా మీరు మాట్లాడొద్దు. అందుకే కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా తీయడు. రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరునే ప్రస్తావించాడు కేసీఆర్. కేసీఆర్ తెలుసు కదా, వేరే వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేయవద్దు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని హైలైట్ చేయవద్దు అని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు. లీడర్లకు కూడా అదే చెప్పిండట. కవిత గురించి మాట్లాడి ఆమెను హైలైట్ చేయకండి, కవిత గురించి మాట్లాడి ఆమెను వైరల్ చేయకండి, ఆమె పని ఆమె చేసుకొనియండి, మనల్ని తిట్టినా మనల్ని పొగిడినా మీరు సైలెన్స్ ఉండమని చెప్పిండట. కేటీఆర్కి హరీష్ రావు కూడా గదే ముచ్చట చెప్పిండట. నిన్న వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా కవిత గురించి కేసీఆర్ మాట్లాడాలి. లీడర్లు కూడా చెప్పిరట, సార్ మీరు మాట్లాడితే బాగుంటుంది, ఒక్క మాటన మాట్లాడమని చెప్పిరట. కానీ కేసీఆర్ నిన్న ఎక్కడ మాట్లాడలే, ఎక్కడ కవిత టాపిక్ డిస్కస్ చేయలే. కానీ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో జర్నలిస్టులు అన్ఎక్స్పెక్టెడ్ అడిగారు. అసలు కేటీఆర్కి ఏం అర్థం కాలే, మాట్లాడాలా వద్దా అని చెప్పి కేటీఆర్ అనుకుంటున్నాడు. కానీ తప్పదు కదా, ఇప్పుడు ముందు జర్నలిస్టులు కూర్చొని అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే కవిత పొలిటికల్ పార్టీ పైన సమాధానం చెప్పలేకపోయిన కేటీఆర్ అని మీడియా ఛానల్లో వేస్తారు. లేకపోతే కవితకు భయపడుతున్న కేటీఆర్, వణికిపోతున్న కేటీఆర్, సమాధానం చెప్పలేకపోయిన కేటీఆర్, కవితను చూస్తే కేటీఆర్కి ఎందుకు భయం అని ఇట్లాంటి వీడియోలు తంబ్లైన్లు పెడతారు ఛానల్స్లో. కాబట్టి కేటీఆర్ మాట్లాడక తప్పలేదు. దాదాపు ఎన్ని సెకండ్లు, ఒక 30 సెకండ్లు ఏదో మాట్లాడిన గంట, అంతకుమించి మాట్లాడే కేటీఆర్ కూడా 30 సెకండ్లు అంతే. అంతకుమించి ఏమైనా మాట్లాడతాడేమో, కవితను ఉద్దేశించి ఏమైనా అంటాడేమో. మా చెల్లెనే పొలిటికల్ పార్టీ పెట్టింది, సరే మమ్మల్ని తిడితే తిట్టనివ్వండి, ఆమె ఏ పార్టీలోకి వెళ్ళి పోయిందో ఆమెకు తెలియదా అని కేటీఆర్ అంటాడేమో అని నేను అనుకున్నా. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ అనలే. కానీ కేటీఆర్ మాట్లాడిన ఆ మాట ఏందనేది ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే ఒకసారి చూడండి. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గర సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. తేజస్వి సూర్య ఎంత లైట్ తీసుకున్నాడు చూడు, అసలు ఆ టాపికే వదిలేసిండు ఆయన. సార్ కవిత పార్టీ వచ్చింది కదా అంటే, వస్తే వచ్చింది తప్పేముంది, మస్తు పార్టీలు పోయినాయి, ఇట్లా పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటున్నాడు. వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీ పెట్టింది, ఆ పార్టీ కొన్ని రోజులు ఉన్నది. తెలంగాణ ఏదో పార్టీ పెట్టింది ఆమె, పొలిటికల్ పార్టీ నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయినా. ఒకప్పుడు ఆమె రాజకీయాలలో ఉన్నప్పుడు మనకు పార్టీ పేరు గుర్తున్నది, కానీ ఇప్పుడు ఆమె పొలిటికల్ పార్టీ లేదు కాబట్టి మర్చిపోయినాం. అయితే వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ఆ పొలిటికల్ పార్టీ తెలంగాణలో బలంగా తిరిగింది, పాదయాత్ర చేసింది, మొత్తం జిల్లాలు తిరిగింది, నియోజకవర్గాలు తిరిగింది, ఆమె వెహికల్ పైన దాడి జరిగింది. ఆఖరికి వైఎస్ షర్మిల పొలిటికల్ పార్టీ పోయింది, ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఏపీలో వ్యవహరిస్తున్నది, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె. సో ఇట్లా పొలిటికల్ పార్టీలు మస్తుగా పోయినాయి. సో తెలంగాణలో చాలామంది పొలిటికల్ పార్టీలు పెట్టి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో వచ్చింది, కొన్ని రోజులు హల్చల్ చేసిరు, ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది. తెలంగాణలో కోదండరాం పార్టీ పెట్టిండు, ఎడబైంది పార్టీ. విజయశాంతి కొత్త పొలిటికల్ పార్టీ ఎడబైంది. రాణి రుద్రమ్మ ఆమె పార్టీ పెట్టినారు, ఏడబైంది పార్టీ. ఇట్లా మాట్లాడకుండా పోతే చాలా పొలిటికల్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినాయి, పార్టీలు పోయినాయి. సో ఇట్లా పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాన్స్టెంట్గా నిల్చునేటటువంటి పార్టీ గురించి మాట్లాడుకోవాలని చెప్పిండు. అంటే ఇండైరెక్ట్గా ఏమో కవిత పార్టీ ఉంటే 2-3 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత పోతుందేమో చెప్పలేం. ఆ పార్టీ కాన్స్టెంట్గా కొనసాగుతుందని చెప్పి చెప్పనికి లేదు. మా పార్టీ అయితే 26 సంవత్సరాలు అవుతుంది పెట్టి. మా లెక్క పార్టీ పెట్టిన వాళ్ళు ఓన్లీ టీడీపీ, టీఆర్ఎస్ 2 పార్టీలే కంటిన్యూ అవుతున్నాయి తప్ప మిగతా పార్టీలు మస్తుగా పోయినాయి అని చెప్పి కేటీఆర్ చెప్తున్న మాట. అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ ఏమంటున్నాడు, కవిత కొత్త పొలిటికల్ పార్టీ ఉంటుందో పోదో తెలియదు, నన్ను అడగకండి అంటున్నాడు. మేము చాలా లైట్ తీసుకుంటున్నాం, మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల మాకేమైనా వచ్చిన బాధ ఏముందని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్కి ఏ బాధ లేనప్పుడు కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెడితే వచ్చిన బాధ ఏమున్నది. కాబట్టి చాలా లైట్ తీసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా. సో
సో ఏంటంటే కవిత పేరు తీసి కవితను ఫేమస్ చేయకూడదు, కవిత పేరు తీసి కవితను హైలైట్ చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నారు.